నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నాతో పాటు ఇవాళ ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ అండ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ రామారావు. ఇవాళ కాదు ఆయన చరిత్ర, తెలంగాణ ఉద్యమం నాటి చరిత్ర అయింది. చాలా ఇంటర్వ్యూల్లో చాలా సందర్భాల్లో ఆయన గురించి మనం తెలుసుకున్నాం. రీసెంట్గా స్టేషన్ కన్పూర్ నుంచి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది ఆయన బీజేపీ తరపు నుంచి. రానున్న ఎలక్షన్స్లో, అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ పెండింగ్లో ఉన్నాయి, ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయ్ గారు వరంగల్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 99% మా సోర్సెస్ చెప్తున్నటువంటి మాట ఏంటి, ఆయనకు ఆల్రెడీ 99% టికెట్ కన్ఫర్మేషన్ ఉంది అనేటువంటి మాట. బట్ దీంట్లో నిజమెంత అబద్ధం ఎంత, రానున్న రోజుల్లో బీజేపీ భవితవ్యం ఏంటి, ఎక్కడికో 30-40 సీట్లు గెలుస్తుంది అనుకున్నటువంటి బీజేపీ ఇవాళ 8 సీట్లకే పరిమితం అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ సార్ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, నేను ఇంట్రడక్షన్లోనే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అడగాలనుకునేటువంటి అన్నీ మన ఇంటర్వ్యూ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి మాట చెప్పేశా, అన్నీ చెప్పేశా. సో ఇప్పుడు మీరేం చెప్తారు సార్ రానున్న రోజుల్లో? అంటే ఫస్ట్ గన్పూర్ నుంచి మొదలెడదామా, లేదంటే బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితం అయ్యే దాని దగ్గర నుంచి మొదలెడదామా? మీరు అడగండి. సార్, 30-40 సీట్లు ఒక రకంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత అసలు మొత్తం గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తున్నాం అన్న పార్టీ 8 సీట్లకి పరిమితం అయింది సార్. ఏ రకంగా చూద్దాం? నిజంగా వాస్తవంగా మధ్యలోనైతే బీజేపీ స్పందన ప్రజాక్షేత్రంలో, ముఖ్యంగా బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా తెలంగాణ అంతా యాక్టివేట్ అయింది. కరెక్ట్. తెలంగాణ ఉధృతమైంది. బీజేపీ పక్షాన ప్రజానీకం, పర్టికులర్గా యువకులు, ఇతర వర్గాల వాళ్ళు చాలామంది కదిలించినారు. సో తదనంతరము నిజంగా బీజేపీ పార్టీలో జరిగిన పరిణామాల వల్ల, బీజేపీ నాయకత్వంలో జరిగిన మార్పుల చేర్పుల వల్ల ప్రజలు ఎందుకో దాన్ని జీర్ణించుకోలేకపోయారు. దానికి అనుకూలంగానే ముందు బీజేపీ పార్టీ వెంట నడుస్తాము అని అనుకున్నటువంటి యువకులు, అన్ని వర్గాల వాళ్ళ ఆలోచన సరిలో మార్పు వచ్చింది. బీజేపీ పార్టీ నాయకత్వంలో మార్పు జరిగింది. దీనిలో ఏదో కుట్ర ఉన్నట్టు ప్రజలకు అనుమానం వచ్చింది. నిజంగా ఆ సందర్భంలో ఆనాడు బండి సంజయ్ మారకపోతే, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అనేక మంది, ఢిల్లీ నుండి వచ్చిన అనేక మంది నాయకులు ఇక్కడి ప్రజానీకానికి వాళ్లకు నిజంగా ఆలోచనలు పడేసింది ఏమంటే కవితను కూడా అరెస్ట్ చేయబోతున్నారనే ఉదంతాలు ప్రబలంగా వ్యాప్తి అయింది. కోకొల్లలుగా అసలు అది ఎంత ఎక్స్పెక్ట్ చేసింది తెలంగాణ ప్రజానీకం కవితను అరెస్ట్ చేస్తారు అని అంటే, అంత డిసప్పాయింట్ చేసింది. అంటే మీరు సందర్భం మీరే కల్పించారు కాబట్టి అడుగుతున్నమాట సార్. లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా బీజేపీ బీఆర్ఎస్కి? లోపాయికారి ఒప్పందం ఏమో కానీ అది జాతీయ స్థాయిలో చేసిన నిర్ణయము. కానీ మాకు ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ఈ అంశం మమ్మలో చర్చకు పెట్టినారు, అడిగినారు, ప్రశ్నించినారు. కారణాలు ఏంటి, ఎందుకు చేసినారు, అందుకే మేము అంటే రాలేకపోతున్నాం, మేము బీజేపీ పార్టీకి ఓటేయలేకపోతున్నాం. చాలా ప్రస్ఫుటంగా, స్పష్టంగా ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసి, ఓటు అడిగేందుకు వెళ్ళిన సందర్భంగా, ఓట్లు వేస్తున్న సందర్భంగా బూతుల సందర్శిస్తుంటాము, ఓటింగ్ కార్యక్రమం పర్యవేక్షించారు. ఆ క్యూలో నిలబడినటువంటి యువకులు కూడా నిలదీశారు. స్పష్టంగా చెప్పిన వాళ్ళ వైఖరి ఏంటిదో, మేము మీకు ఓటేయాలనుకున్నాం కానీ వేయలేకపోతున్నాం, వేయం అని బీజేపీ పార్టీని తిరస్కరించడానికి కారణము పార్టీ నిర్ణయమా, అధినాయకత్వ నిర్ణయమా, జాతీయ పార్టీ యొక్క ఆలోచన సరళి ప్రకారం జరిగి ఉంటుంది. అది ఇక్కడి ప్రజానీకానికి మింగుడు పడలే, ఓకే, అది రుచించలే. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు పోరాటాలు చేయలే, ఉద్యమాలు చేయలే, వాళ్ళు పోలీస్ స్టేషన్లలో వెళ్ళలే, జైల్లో పోలే. అయినా రేవంత్ రెడ్డి ఆ రోజు ఆయన నాయకత్వం పట్ల, ఆయన వైఖరి పట్ల ప్రజలు ఏమనుకున్నారో, బీజేపీ కంటే వాళ్ళకి వేస్తేనే సేఫ్ అనుకున్నారేమో. అంటే దీంట్లో 2 కారణాలు ఉన్నాయి సార్. అంటే 2 రకాల యాంగిల్స్లో మనం చూడొచ్చు. ఇది కేవలం బీజేపీ అంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత బీజేపీలో స్పష్టత లేని కారణం మీద రేవంత్ రెడ్డికి పడిందని అనుకోవచ్చా, లేదా కేవలం రేవంత్ రెడ్డి అరే ఒక్కడు ఫైట్ చేస్తున్నాడు, కాంగ్రెస్ మీద నమ్మకం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కోటేసిందని అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత, అది వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ గెలవకూడదు, చంద్రశేఖర్ రావు రాకూడదు, వీరిని కొనసాగించకూడదు అనే స్పష్టమైన నిర్ణయానికి ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కరెక్ట్. ఆ సందర్భంలో మరి బీజేపీ పార్టీ నాయకత్వంలో మార్పులు జరగడం, ఆల్టర్నేటివ్గా అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకత్వమా, వాళ్ళ పక్షాన నిలబడిన నాయకుల వారి పట్ల
ఎందుకో మొగ్గు అయితే చూపెట్టిండ్రు. బీజేపీ కంటే వాళ్ళే నయం అనుకున్నారేమో, అనుకునే నిర్ణయం జరిగింది, ఓటింగ్ జరిగింది, ఫలితం చూస్తున్నాం మనం. సార్ ఇక్కడ చాలామంది సీనియర్లు బీజేపీలో చాలామంది సీనియర్లు అంటే మెయిన్గా RRR అని మాట్లాడుకున్న అప్పటి వరకు చాలా పెద్ద పేరు RRR అని చెప్పేసి ఆ 3 ఓడిపోయారు. ఇది పార్టీ ఎలా చూసింది సార్? పార్టీకి నిజంగా ఇప్పటికైనా వాళ్ళకు తెలిసి ఉంటుంది, నిర్ణయం చేయడంలో కొంత వేగవంతమైందా, తొందర నిర్ణయం అయిందా. ఇప్పటికైనా పార్టీ, హైదరాబాదు పార్టీ కానీ ఢిల్లీ పార్టీ కానీ వాళ్ళకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది, వాళ్ళకి అర్థమై ఉంటుంది. మరి ఇప్పుడైనా పార్టీ సరైన నిర్ణయం తీసుకొని రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో స్పష్టమైన వైఖరి అవలంబిస్తాయి. ఎందుకంటే మొన్న ఓటైతే చంద్రశేఖరరావుకి వేసినాము, కానీ తదనంతరము వినిపిస్తున్నటువంటి మాట ఏమంటే ప్రజల అభిప్రాయం ఎలా కనిపిస్తుంది అంటే మొన్న అయితే అట్లా వేసినాం, కానీ ఇప్పుడు మోడీకి వేస్తాం, పార్లమెంట్కు మోడీకి వేస్తాం అనేది మనకు స్పష్టంగా ప్రజాక్షేత్రం నుండి వాళ్ళ అభిప్రాయాలు వినగలుగుతున్నాం. రైట్. ఏది ఏమైనా నిన్న ఏదో అటేసే ఓటు ఇటేసినారేమో, మాకు రావాల్సింది అడుగుపోయిందేమో, కానీ రేపు లోక్సభలో మాత్రం బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీకి బ్రహ్మాండమైన స్పందన, బ్రహ్మరథం పట్టే క్షేత్రస్థాయి సమాచారం, క్షేత్రస్థాయి స్పందన కనిపిస్తుంది. నిన్న వేయలేదు కానీ రేపు మాత్రం మోడీ పక్షాన బీజేపీ పార్టీకి అనుకూలంగా ఓటేసేందుకు ప్రజాక్షేత్రం సన్నద్ధమై సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంగా చూడగలుగుతున్నాం. రైట్ సార్. ఇంకా పర్సనల్గా మీ విషయానికి వద్దాం సార్. స్టేషన్ గన్పూర్ ఎక్స్పెక్ట్ చేశారా ఆ రిజల్ట్ మీరు? అసలు ఇన్ఫాక్ట్ అది చాలా నిజంగా అక్కడ కూడా ఏం జరిగిందంటే ఒక 15 రోజుల నుండే అంతర్గతంగా ఒక దుష్ప్రచారం జరిగింది. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే. అవును, ఇది బలంగా తీసుకెళ్ళగలిగినారు. మా ప్రత్యర్థి, మా కార్యకర్తలందరినీ కూడా నిజంగా లోపరుచుకున్నాడు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే. ఆ ప్రచారం వల్ల బీజేపీ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కూడా కొంత రిలాక్స్ అయ్యారు. ఎట్లాగ మనం అక్కడ కాంగ్రెస్ బలమైన గాలి వీస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటున్నారు, పార్లమెంటుకు కలిసి పనిచేస్తారట. ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మరి వాతావరణం కల్పించే స్థాయిలో కార్యకర్తలు, నాయకులు వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళ అభిప్రాయాలు మారినాయి. అందుకే ఓటమి. దీనికి ప్రధానమైన కారణం ప్రబలంగా వ్యాప్తి చెందినటువంటి ప్రచారం. కానీ అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, కానీ అందుకే బీఆర్ఎస్ గెలిచిందంటారా? రైట్ సార్. ఇదే విషయంలో కాంగ్రెస్ 2వ స్థానంలో నిలబడ్డది. కేవలం 7,700 ఓట్ల డిఫరెన్షియేషన్ స్టేషన్ గన్పూర్లో. అంటే మీరు ఎక్కడైతే కంటెస్ట్ చేశారో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో బలంగా బీజేపీ ఓటు అంతా కూడా బీఆర్ఎస్కే పడినట్ట ఈ లెక్కన? స్పష్టంగా, ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఓట్లు న్యూట్రల్, మాకు రావాల్సిన ఓట్లు, నా సానుభూతి పరులు, తెలంగాణ ఉద్యమకారులు అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ట్యాప్ చేయగలిగింది. ఓకే, వారిని వారి సైడ్ తిప్పుకోగలిగింది. మేము దాన్ని నిజంగా అంత తీవ్రంగా గాలి వీస్తుంది, ఆ గాలికి అనుకూలంగా క్షేత్రస్థాయిలో ఈ రకమైన మార్పులు ఉంటాయని మాకు చివరి వరకు కనిపించలే, కానీ చివరి 2-3 రోజులలో తెలిసి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. రైట్ సార్. ఇప్పుడు పార్లమెంట్ అతి దగ్గరలో ఉంది, అతి తొందరలో బీజేపీ కూడా అన్ని రకాల సన్నాహాలు చాలా బలంగా చేస్తుంది. దానికి అయోధ్య రామ మందిరం ఇప్పుడు ఓపెనింగ్ సెరమనీ కూడా చాలా అగ్రెసివ్గా ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది. అది కూడా దీనికి ఒక రకంగా కారణం అని అనుకోవచ్చా, పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లోనే? అంటే జనరల్గా రామ మందిరం గురించి లేదా హిందూ పోలరైజేషన్ గురించి బీజేపీ పార్టీ మొదటి నుండి కూడా అది ఎన్నికల కొరకు తీసుకున్నటువంటి నిర్ణయమా, కార్యక్రమం కాదు. ఓకే. రామ మందిర నిర్మాణం, దాని మీద ఉద్యమాలు, అనేక సంవత్సరాలు ఉద్యమాలు జరిగినాయి. అందులో బీజేపీ పార్టీ నాయకత్వాన ఎల్కయ్య అద్వాని పాదయాత్ర చేసిండు. బస్సు యాత్రలు, పాదయాత్రలు, కరసేవలు, ఇవన్నీ బీజేపీ పార్టీ పక్షాన. అయోధ్యలో రామ మందిరం కొరకు నిరంతరంగా నిర్విరామంగా బీజేపీ పోరాటాలు చేసింది. బీజేపీ ప్రజాక్షేత్రాన్ని కదిలించింది. ఆ రామ మందిర నిర్మాణంలో ఉన్నటువంటి సమస్య జటిలమైన సమస్య. అది ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ద్వారా 2 వర్గాలకు సంబంధించిన ఆ డిస్ప్యూట్ ఏదైతుందో ఆ సమస్య, జటిల సమస్య కోర్టు ద్వారా పరిష్కారం రావడం 3 సంవత్సరాల క్రితం. తదనంతరం ఇమీడియట్గా టెంపుల్ కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి నిధులు కూడా సమకూరి ఉండడం, అన్ని కలిసి వచ్చినాయి. అనుకోకుండా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు, కాబట్టి దీనికి ముడిపెట్టే ప్రయత్నం, సంబంధం ఉన్నది, కావాలనే చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఇప్పుడే జరిగిందన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అది నిరంతర ప్రక్రియ. ఎప్పటి నుండో ఉద్యమాలు చేసి రామునికి గుడి కట్టించే ప్రణాళిక తుది రూపానికి వచ్చిన సందర్భంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాలకు అవకాశంగా వాడుకుంటున్నారు.
ఎస్, బీజేపీ పార్టీ రామ మందిరం కొరకు పోరాడింది, పోరాటం చేసిన పార్టీ, ఉద్యమం చేసిన పార్టీ, అనేక సంవత్సరాలు, వందల సంవత్సరాలు వెనుక బీజేపీ పార్టీ లేకుంటే అనుబంధ బీజేపీ ముందు ఉంది. కాబట్టి తప్పులేదు. అదే కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరూ ఎవరైనా కానీ ఈ దేశంలో నిజంగా హిందూ దేవుళ్ళని మొక్కుతారు. వాళ్ళు సెక్యులరిస్ట్లో కూడా తిరుపతి పోయి మొక్కేస్తారు. మేము సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళం. కానీ సెక్యులర్ అంటే చాలా హాస్యాస్పదం సార్. ఈ మధ్య కాలంలో సెక్యులర్ అంటే కేవలం హిందూ దేవుళ్ళని పూజించేవాడు సెక్యులర్ కాదు, కానీ హిందూ ధర్మంలో పుట్టి హైందవుడుగా ఉన్నవాడు మసీదులకి చర్చిలకి వెళ్ళి ఆ ఈవెంట్లో పాల్గొనేవాడు మాత్రమే సెక్యులర్ అనేటువంటి మాట ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు సార్? సెక్యులర్ అంటే మతరహిత, కులరహిత, ఏ మతానికి దగ్గర పోదు, ఏ మతానికి దూరం పోవద్దు. రైట్ రైట్. అట్లా కాకుండా హిందూ మతాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ కొన్ని వర్గాల వాళ్ళు సెక్యులరిస్టం అని చెప్పుకుంటారు. మీరందరూ మీ వేషధారణలో, మీ అపియరెన్స్లో, మీ డ్రెస్సింగ్లో, అనేక రకాలలో మీరు చూడగానే పలానా మతం అన్నట్టు గుర్తుపట్టేలాగా చెప్పుకునే వాళ్ళు ఒక పక్క హిందూ పద్ధతికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, లేకుంటే హిందూ సమాజానికి వ్యతిరేకంగా. హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అవును. నాన్ సెక్యులర్లము, మేము సెక్యులరిస్టులము అనేవాళ్ళు ఇద్దరు కూడా ఓరికోరికి తెలియకుండా జీవన విధానం కొనసాగించే ప్రజానీకం ఉన్నారు. అవును. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మేము అపియరెన్స్ తోటే మేము పలానా మతం అని తెలుస్తున్నది, వాళ్ళు సెక్యులరిస్ట్ అవుతారు. ఇందులో నిజంగా మతతత్వవాదుల కంటే సెక్యులరిస్టులు ఎక్కువ ఉన్నారు హిందువులలో. కాబట్టి నిజంగా హిందువులలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది హిందూ మతాన్ని నమ్మే వాళ్ళే, హిందూ దేవుళ్ళని మొక్కే వాళ్ళే, దేవాలయాలను ప్రార్థించే వాళ్ళే. అయినప్పటికీ గుళ్ళకి, మసీదులకి, దర్గాలకి, చర్చిలకి ఎక్కువ పోయేది హిందువులే. మళ్ళీ అయినప్పటికీ హిందువులే. రైట్. కాబట్టి రేపు రామాలయంలో కూడా హిందువులే ఎక్కువ. కానీ సార్, ఈ సందర్భంలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి ఘట్టం ఇవాళ మన కళ్ళ ముందు ఆవిష్కరించబోతుంది బీజేపీ పార్టీ అనుకోవచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అని అంటారు. ఇంత అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబోతున్న తరుణంలో మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మీ పార్టీ అధిష్టానం నుంచి, ఇక్కడ గవర్నమెంట్ రావద్దేమో, పార్టీ అధిష్టానం అనాలేమో దీన్ని, పార్టీ అధిష్టానం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు అయోధ్యకి రావద్దు అని. అయోధ్యకు రావద్దంటే ఏదో మతానికి సంబంధం ఉన్నదనో ఇంకేదో కాదు. దేశవ్యాప్తంగా అయోధ్యకు తరలి వచ్చి ఆ ప్రాంతంలో కిక్కిరిసినటువంటి జనం ఒక దగ్గర సమూహం అయితే ఆడ నీకు వేరే శాంతి భద్రతల సమస్యనా, లేకుంటే ఆరోగ్యానికి సంబంధించిన, హెల్త్కు సంబంధించిన అనేక సమస్యలు ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ పర్టికులర్ డే కొంతమంది లిమిటెడ్గా చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు. మీరు కూడా ఇక్కడ అక్షింతలన్నీ ఇంటింటి పోయి కలెక్ట్ చేస్తున్నారు, అక్షింతలు ఇస్తున్నారు. రమ్మండి, రైలు పెట్టిండ్రు, రైళ్లలో ముందు బుక్ చేసుకున్న వాళ్ళు పోతున్నారు. ఇక్కడ నుండి అసలే రావద్దు అనడం లేదు. ముందు ప్లాన్ ప్రకారం రిజర్వేషన్ చేసుకొని పోగలిగిన వాళ్ళు అందరూ కూడా చేరుకుంటారు. మేము ప్రయత్నంలో ఉన్నాం సార్, అయోధ్యకి ఆ రోజున వెళ్ళాలి, అందరు వెళ్ళాలి. కానీ ముందు ఆడ బుక్ చేసుకొని ప్లాన్ ప్రకారం పోతే ట్రాన్స్పోర్ట్కు రావడానికి కానీ, పోవడానికి కానీ, ఆడ ఉండడానికి కానీ గొడవ కాకుండా ఉంటుంది. కాబట్టి ప్లాన్ ప్రకారం పోతే ఇబ్బంది కాదు. కానీ వాడ మేము కేవలం కొద్దిమంది హిందువులమే ఉంటాం, వేరే వాళ్ళు రావద్దని ఎవరు అనలేదు. కరెక్ట్ కరెక్ట్. రైట్ సార్, మీ పర్సనల్ విషయం మాట్లాడదాం సార్. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్కి మీరు ప్రయత్నిస్తున్నారు, మీ పేరు చాలా బలంగా వినిపిస్తుంది. కానీ మధ్యలో చిన్న మెలిక సార్, మాజీ డీజీపీకి ఎవరికో ఇస్తారు అనేటువంటి మాట కూడా మా సోర్సెస్ నుంచి మాకు వినిపిస్తున్నటువంటి మాట. దీన్ని ఏమంటారు సార్ మీరు? అంటే ఎలా ఎలా ఇది అంటే వాళ్ళకా మీకా? నేను వరంగల్ స్థానికుని. కరెక్ట్. వరంగల్లోనే పుట్టిన నేను. అవును. నా విద్యాభ్యాసం మా ఊళ్ళో, అట్లాగే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనమకొండ వరంగల్. తర్వాత తదనంతరం మెడిసిన్ చేసేందుకు హైదరాబాద్ వచ్చి, తర్వాత నేను గజ్వేల్లో, సిద్దిపేటలో ఎంపీ ఎమ్మెల్యే అయిన తర్వాత స్టేషన్ కన్పూర్లో ఎమ్మెల్యేను. అవును. నేను మంత్రిని, తెలంగాణ ఉద్యమకారుని, అసలు అంతకంటే పెద్ద ఉద్యమకారుని. తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ రెండవ దఫా ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సందర్భం నేను మొదటి వ్యక్తిని. కేసీఆర్, నేను, ఐదుగురమే ఉన్నాం ఆ రోజు, ప్రధాన ముఖ్యులం. మరి మొదటి నుంచి చివరి వరకు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయ్యే వరకు, నిర్ణయం జరిగే వరకు, పార్లమెంటులో చట్టము జరిగి తెలంగాణ ఆవిర్భావం వరకు ఉద్యమంలో ఉన్న వ్యక్తిని. మరి నేను నిజంగా అక్కడ నాకంటే అర్హత కలిగిన వాళ్ళు, నేను ఈ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతంలో లోక్సభ 84-89 మధ్యలో చేసిన. తదనంతరం గజ్వేల్ ఎమ్మెల్యేను, గన్పూర్ ఎమ్మెల్యేను. రాజకీయాలలో 45 సంవత్సరాల నుంచి
కొనసాగుతున్న వ్యక్తిని. వేరే వాళ్ళు ఆశించవచ్చు, నో ప్రాబ్లం, అడగడం ఎవరైనా అడుగుతారు. కానీ పార్టీ నాకున్న మెరిట్ని కాదని, నాకున్న అనుభవాన్ని కాదని, నాకున్న చరిత్రను కాదని వేరే వాళ్ళకి ఇస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రసాద్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా స్థానికంగా చాలామంది టికెట్ ఆశించడంలో తప్పులేదు, అడగవచ్చు. కానీ నేనే అసలైన అభ్యర్థిని, అన్ని అర్హతలున్న అభ్యర్థిని. నాకు ఇస్తేనే ఆడ నిజంగా అన్ని వర్గాలను కదిలించగలిగిన శక్తి, యుక్తి నాకే ఉంది, నాకే టికెట్ వస్తుందని నేను ఆశిస్తున్నారు సార్. కానీ వరంగల్ పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి కదా సార్. ఒక వరంగల్ ఒకటే కాదు, ఇప్పుడు మల్కాజ్గిరి, మేడ్చల్ చూసుకున్నా, జహీరాబాద్ చూసుకున్నా, నిన్నటి వరకు ఒక పేరు వినబడింది. ఇప్పుడు చాలా హై కాంపిటీషన్ అన్ని లొకేషన్స్లో కనిపిస్తుంది. నిన్న మొన్న పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా బీజేపీ నుంచి మాకు ఇప్పుడు ఈ ఎంపీ టికెట్ కావాలి, ఈ ఏరియా నుంచి కావాలి అని బలంగా మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆశావాహులు టికెట్ కావాలని రాజకీయాలలో ప్రవేశించాలని ఉన్నత వర్గీయులో డబ్బులున్న వాళ్ళు, ప్రజాక్షేత్రంలో పేరున్న వాళ్ళు అనేక మంది టికెట్ ఆశిస్తారు. కానీ పార్టీ ఆ మెరిట్స్, డిమెరిట్స్ అన్ని పరిగణలోకి తీసుకుని ఎవరు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటారా, ప్రజల మన్ననలు పొందగలుగుతారా, వారి యొక్క వ్యక్తిగత జీవిత చరిత్రలు ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటిది, ఇవన్నీ చూసి పార్టీ నిర్ణయం చేస్తుంది. అది మల్కాజిగిరి కానీ, జైరాబాద్ కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఎక్కడైనా కొంత పారామీటర్స్ ఉంటాయి కదా, ఆ లెక్క ప్రకారం పార్టీ నిర్ణయం చేస్తుంది. అడగడము, ఆశించడము అనేక వర్గాల వాళ్ళు, ముఖ్యంగా యువకులు, ఉత్సాహవంతులు చాలామంది అడుగుతారు. అందులో మెరుగైన వాళ్ళను చూసి అది తెలంగాణ ప్రాంతంలో ఏ నియోజకవర్గమైనా ఆ లెక్క ప్రకారం ఇవ్వాల్సిందే, వస్తాయి, అట్లనే చేస్తారు వాళ్ళు. అది ఈ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా ఎవరో డబ్బు ఉండంగానే మా దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది, నాకు టికెట్ ఇవ్వమంటే పార్టీలు ఇవ్వదు కదా, డబ్బే ప్రాధాన్యం కాదు కదా. ప్రజాక్షేత్రంలో వారి యొక్క పర్ఫార్మెన్సు, వారి యొక్క ఎక్స్పోజరు, వారికి ఎంత కాలం నుంచి ఉన్నారో అవన్నీ చూసిస్తారు. కాబట్టి ఆ పారామీటర్స్, ఆ కొలతబద్దలు ఉన్నాయి. కొలతబద్దలలో ఎవరు ఫిట్ అయితే వాళ్ళకి ఇస్తారు. కానీ సార్, మన తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి నుంచి తెలంగాణ ఎన్నికలు ఏవి కూడా డబ్బు లేకుండా జరగట్లేదు, మొన్న జరిగిన ఎన్నికలతో సహా. ఇప్పుడు విజయ రామారావు గారు డబ్బు ఖర్చు పెట్టుకునే స్థాయిలో ఉన్నారా? ఇప్పుడు నిజంగానే ఎన్నికల సందర్భంగా చెడగొట్టబడ్డది, చర్చబడ్డది. మీలాంటి వాళ్ళందరే కారణం అని నాలా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు అంటారు సార్. కారణం ఏంటి? మీరంతా కలిసే కేసీఆర్ని ముందు పెట్టి ఆయన్ని హైలైట్ చేసి ఇవాళ ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది, మీరంతా నష్టపోయారు కాదనే మాట ముమ్మాటికి మేము ఎవరం అనం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మేమంతా చూస్తున్నాం, మీ అందరితో పాటు కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇంటర్వ్యూలు, ఇంకో సందర్భంలో బయట చర్చలో ఇంకోటి జరుగుతున్నాయి మీ అందరితో. కానీ మీ సీనియర్ నాయకులు, మీరంతా ఉన్న ఎవరైతే మలిదశ ఉద్యమంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ని ముందు పెట్టి కేసీఆర్ వల్ల నష్టాలు పోయి మీరంతా ఫ్యామిలీలు, డబ్బు, ఆస్తులు, కుటుంబ పరువు అన్నీ పోగొట్టుకొని ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదంతా రావడానికి కారణం కూడా మళ్ళీ మీరే అని మాలాంటి వాళ్ళం అంటాం సార్. కేసీఆర్ని ముందు పెట్టారు, కేవలం మీరంతా మీ వల్లే అని. ఇప్పుడు ఉద్యమం సందర్భంగా కేసీఆర్ని ముందు పెట్టిన మాట వాస్తవం. కానీ ఉద్యమం చేస్తున్న సందర్భంగా కేసీఆర్కు అంతర్గతంగా ఆయన మదిలో ఆయనకున్నటువంటి స్వంత ప్రణాళిక వేరు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆలోచన, తెలంగాణ ప్రజల ప్రణాళిక వేరు. వీళ్ళకేమో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సిద్ధించబడాలి, తెలంగాణ రాబట్టుకోవాలి, తెలంగాణ రావడానికి మేము అందరం ఉద్యమం చేస్తాం, మేము అందరం మీ వెంట వస్తామని ప్రజానీకం కదిలేదు. కరెక్ట్. అదే తెలంగాణ ప్రాంతంలో ప్రజలంటే చాలామంది అందులో అనేక రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది విద్యావంతులు ఉండొచ్చు, ఉద్యోగ వర్గాలు ఉండొచ్చు, వ్యాపార వర్గాలు ఉండొచ్చు, పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, మేధావి వర్గాలు, పాత్రికేయ వర్గాలు, మీలా ఇన్ని వర్గాలు కలిసికట్టుగా చంద్రశేఖరరావు వెంట నడిచిందే. ఆనాడు చంద్రశేఖరరావు మదిలో, చంద్రశేఖరరావు అంతర్గతంగా, బహిర్గతంగా తెలంగాణ ఉద్యమ ఏజెండా, తెలంగాణ రాష్ట్ర సాధన, తద్వారా ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమ ఏజెండా అంశాలను లేవనెత్తినాం. అవును. అందులో నీళ్లు, నిధుల, ఉద్యోగాల, ఉపాధి అవకాశాల ఎన్నో అంశాలను లేవనెత్తినాం, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ. అవి నిజాయితీగా చిత్తశుద్ధితో వీళ్ళు అమలు చేస్తారు. ఏదో నిజంగా సీమాంధ్ర వాసులు రావడం వల్ల మా అనేక అవకాశాలు తస్కరించబడ్డాయి, తరలించబడ్డాయి, దోపిడీ గురి అయినాయని ఒక భావనలో ఉద్యమం నడిచింది. దానికి స్పందించారు. కానీ కేసీఆర్ను తన అంతర్గత మదిలో ఉన్నటువంటి
రహస్యమైన ఏజెండా నేనంటే గుర్తుపట్టలే, మీ పాత్రికేయులు ఎందుకు గుర్తుపట్టలే, నేనంటే గుర్తుపట్టలే. ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక మంది మేధావులు ఉన్నారు కదా, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న మేధావులు ఉన్నారు కదా. మేధావులు అంటే రాజకీయ పార్టీ నాయకులు, చాలా మంది అన్ని రంగాలలో పనిచేసే మేధావి వర్గం. ఎవరు కూడా అనుమానించలే కేసీఆర్. ఆ దాఖలాలు ఎక్కడ కనబడలేదు, కనిపించకుండా తన అంతర్గత ఏజెండాను బహిర్గతం చేయకుండా జనాన్ని నమ్మించి ఎంట తీసుకుపోగలిగినటువంటి, తిమ్మిని బమ్మిని చేయగలిగిన చాకచక్యమైన ఆయన మాటలలో పడి మోసపోయినాం అందరం. కాబట్టి ఆ రోజు ఆయన ఎంట నడిచినాం. కానీ ఒక అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుంది, రేపెల్లుండి చట్టం పార్లమెంట్లో పెడుతున్నారు. ఆ సందర్భంలో నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన, కేసీఆర్కి చెప్పిన, మనం ఇద్దరం కలిసి బాగా తిరిగినాం, ఏదో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, కానీ నేను నీతోటిగా ఉండను. అప్పటికి చెప్పేసి బయటకు వచ్చినా కదా. తెలంగాణ ఆవిర్భావానికి ముందే మీరు బయటకు వచ్చి వాస్తవం కేసీఆర్కి చెప్పినా కూడా ఎందుకు పోతున్నావు అని అంటే, నువ్వు అని లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది, చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది, అంతర్గతంగా ఒకటి ఉంది, బహిర్గతంగా ఒకటి ఉంది. నాకు బాగా చూడగలిగిన, నేను లోపల ఏం జరిగింది బయట ఏం చూడగలిగిన, ప్రజలకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ నేనైతే ఇంకా నీతోటి భాగస్వామిని కాలేను, నీతో కలిసి నడవలేను, నేను ఉండలేను. అదే కాకుండా మనం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఒక అంశం చాలా సీరియస్గా చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ శక్తులు, రాజకీయ పార్టీలు, కార్యకర్తలు అందరినీ సమీకరించుతాం. చాలామంది వస్తున్నారు, ఉద్యమం ఉధృతమవుతుంది. అయిన తర్వాత తెలంగాణ వస్తే మన ఉద్యమం, మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకే. తదనంతరం ఎన్ని పార్టీల నుంచి ఎవరెవరు వచ్చిరో ఎవరి పార్టీలకు వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ పార్టీని మనం క్లోజ్ చేస్తాం. అది మేజర్ అజెండా ఉండే సార్, అది మేజర్ అజెండా ఉండే. ఇంకో సందర్భంలో ఏమంటే, కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది వస్తే కాంగ్రెస్ ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ నుండి వస్తే కాంగ్రెస్ పార్టీలో పోయి కూడా చేయను, అసలు మనం కూడా ఆలోచిస్తామనే ఏజెండా మాది. అసలు ఇన్ఫాక్ట్ ఈ పార్టీయే పూర్తి కాంగ్రెస్ లో మర్జ్ అవ్వాలనేది. అయితే ఈ అంశం వచ్చింది చర్చకు. నేను ఆయన ఎర్రబెల్లి ఫామ్ హౌస్ పోయి ఇవన్నీ అనుకున్నాం. అంటే ఆయన ఏమన్నా, డాక్టర్ సాబ్ మనం ఉత్తుగా ఒల్లెక్కల మా చెప్పిన అని నమ్ముతావా ఆయన? ఒల్లెక్కల తెలంగాణ ఊళ్ళలో ఒల్లెక్కలు అంటారు. ఒల్లెక్కలు చెప్పిన మాటలన్నీ నమ్ముతావే, ఏదో చెప్పినాం మనం అంటే. వాళ్ళకి చెప్పినది లెక్కలనే మనం మాట్లాడుకునేది లెక్కలే కదా. పోనీ అది నువ్వు పోదన్నాడు, పోదని చెప్పిండు. నన్ను వెళ్ళిపోవద్దన్నాడు. కొడుకు అల్లుడు ముగ్గురు మాట్లాడి పోవద్దు. కూతురు విషయంలో మీరు చేసిన సాయం ఎంత గొప్పది అంటే, మనం ఇప్పుడు కెమెరా ముఖంగా కొన్ని మాట్లాడుకోకూడదు, కానీ కూతురు విషయంలో కూడా మీరు చేసిన సాయం ఆయన మర్చిపోయి ఇప్పటికీ మీకు ఏం ఇది లేదు అంటే, అంతకంటే ఇంకో మాట ఉండదు సార్. ఇక కూతురు విషయం కూడా తెలుసా మీ అందరికి? అందరికీ తెలియకపోయినాయండి సార్. నా వరకైతే నాకు తెలుసు కూతురు విషయంలో మీరు చేసిన సాయం ఎంత గొప్పది అనేది నాకు తెలుసు. కాబట్టి నేను ఈ సందర్భంలో ఇప్పుడు మాట్లాడినా, నేను అంటే సందర్భం వచ్చింది కాబట్టి. నిజంగా చాలా చేసినాం కూతురుకు, తండ్రికి. వాళ్ళు కృతజ్ఞత లేని కుటుంబం. రైట్ సార్. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే కేసీఆర్ చరిత్ర, బీఆర్ఎస్ చరిత్ర ముగిసిందనే అనుకుందాం మనం. బీజేపీ వైపు మళ్ళీ వద్దాం సార్. ఇప్పుడు బీజేపీ భవితవ్యం ఏ విధంగా ఉండొచ్చు? కేవలం 8 సీట్లే వచ్చాయి మీకు. సరే, మేము 2వ స్థానంలో ఈ ఎలక్షన్స్లో 14 సీట్లలో 18 సీట్లు 20 సీట్లో నిల్చున్నామని చెప్పేసి అక్కడ ఆగిపోయినాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సరే, ఆ సెకండ్ ప్లేస్లో నిల్చున్న స్థానాలు, గెలిచిన స్థానాలు అన్నీ కలుపుకుంటే ఒక 20 సీట్లు వేసుకుందాం సార్, రౌండ్ ఫిగర్. ఇంతేనా బీజేపీ చరిష్మా? ఇంతేనా? ఢిల్లీ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల సీఎంలు వచ్చి ఇంత చేసినా కానీ కేవలం 8 సీట్లకే ఆగిపోయింది అంటే, తెలంగాణలో ఇంకా బీజేపీ పాత్ర ఇంతవరకే అని లిమిటైజ్ చేయొచ్చా? లేదు, బీజేపీ పార్టీ పరంగా ఒక పార్టీ నాయకత్వం కాదు, ప్రజల ఆదరణ కావాలి కదా. ప్రజలు కూడా మనం వెంట నడవగలిగిన ప్రజాక్షేత్రం కావాలి కదా. వాళ్ళందరూ కలిసినే బీజేపీ పార్టీ బలాలు నిర్ధారించడం. అయితే ఇంతకుముందు మనం మాట్లాడిన విధంగా ఈ నాయకత్వ మార్పును ప్రజాక్షేత్రము వాళ్ళు మింగలేకపోయారు, సహించలేకపోయారు. దానికి బీజేపీ పార్టీ ఆర్గనైజేషన్గా మేము ఎన్నికలలో పోటీ చేసిన క్షేత్రంలో మార్పు వచ్చింది, ప్రజాక్షేత్రంలో మార్పు వచ్చింది. ఎందుకు? మా నిర్ణయాల వల్ల. ఆ ఒక్క 2 నిర్ణయాలు, ఆ 2 నిర్ణయాల వల్ల ప్రజలు ఆదరించలే. అది ఎల్లప్పుడు ఉంటుంది, ఇక బీజేపీ అంతే ఉంటుంది, అదే సైజులో ఉంటుంది అని ఎట్లా అనుకుంటారు. అయిపోయింది. ఆ 2 నిర్ణయాలకు అనుకూలంగా స్పందించారు. ఇది లోక్సభ, ఈ దేశ సమగ్రతను కాపాడగలిగిన, దేశ సమైక్యతను కాపాడగలిగిన జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ నరేంద్ర మోడీ. ఈ దేశ భద్రతను కాపాడడం కాదు, ఈ దేశ ప్రతిష్టలను చాటి చెప్పే విధంగా పనిచేసిన ప్రధానమంత్రి. మరి ఆయన స్థాయిలో ఏ పార్టీలో కూడా
నాయకులు లేరు. ఇది ప్రూవ్ అయింది. దేశం భద్రంగా ఉంటుందని, బీజేపీ పార్టీ అధికారంలో ఉంటేనే దేశానికి రక్షణ ఉందని ప్రజాక్షేత్రం దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం గమనించిన అంశం. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో నిన్న జరిగిన ఎన్నికల యుద్ధానికి రేపు జరగబోయే ఎన్నికల యుద్ధానికి పోల్చలేం. రెండు విభిన్నమైన అంశాలు. ఇది స్థానిక అంశం. కానీ జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీని ఎదిరించగలిగిన, ఢీకొనగలిగిన, పోటీలో నిలబడగలిగిన నాయకులు లేడు, జాతీయ పార్టీలు లేవు. అందుకే చిన్న చిన్న పార్టీలు, ఓడిపోయిన జాతీయ పార్టీలు అందరూ సమీకరించుకొని కూటమిలుగా ఏర్పడ్డా కానీ బీజేపీ పార్టీ ముందు వాళ్ళు నిలబడలేరు అనేది మనకు కనిపిస్తుంది. అది వాస్తవం. అది అందుకే రేపు ఎన్నికలలో బీజేపీ పార్టీ ఉధృతంగా గాలి వీస్తుంది, పెన్లాగా వస్తుంది. తెలంగాణలో కూడా పార్టీ ఆశించిన విధంగా 14 సీట్లు వస్తాయి, 15 సీట్లు వస్తాయి. కానీ కొంత మేము జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ కానీ, అభ్యర్థులు కానీ, కార్యకర్తలు, ప్రజాక్షేత్రం ప్రజలు కూడా ఎందుకు అయ్యారు ఓటు, ఎట్లా అయ్యారు, నిజాయితీగా లేదా బీజేపీ పార్టీ, కుంభకోణాలు చేసిందా, దేశ ఖజానాన్ని కాల్ చేసిందా, ఏమైనా దోసిండ్రా ఎవరైనా? అదే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది? రెండింటిని పోల్చి చూడలేరా? కనిపించదా మీకు? కనిపిస్తుంది, చూడగలుగుతారు. కాబట్టే జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ బీజేపీ పార్టీకి లోక్సభ, పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు బ్రహ్మరథం పడతారు, బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తారు. బీజేపీ అభ్యర్థులే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థులే గెలుస్తారు ఇక్కడ. సార్, ఇక్కడ తెలంగాణ వరకు వస్తే 10-14 సీట్లని మీరు అంటున్నారు కదా. సెంట్రల్లో చూసుకుంటే, అంటే దేశవ్యాప్తంగా మొత్తం చూసుకుంటే ఎన్ని సీట్ల వరకు రావచ్చు సార్? అంటే మీరు పార్టీ క్లెయిమ్ చేస్తుంది 350 పైన మేము కొడతాం అనేటువంటి మాట. సో ఎన్ని రావచ్చు అని మీ అంచనా? గతంలో కంటే ఎక్కువనే వస్తాయి. గతంలో 303, ఇప్పుడు పార్టీ ఆశించినట్టు 350. పార్టీ పరంగా జాగ్రత్తగా బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో గతంలో జరిగినటువంటి ఏమైనా తప్పటడుగులను సరిదిద్దుకొని జాతీయ స్థాయిలో మంచి అభ్యర్థులను పెట్టుకొని, వాతావరణం ఉంది, గ్రౌండ్ ఉంది, ప్రజాక్షేత్రం ఉంది, మోడీ నాయకుడు ఉన్నాడు, అక్కడ పేరుగాంచిన నాయకుడు ఉన్నాడు. మోడీని ఢీకొట్టగలిగిన జాతీయ స్థాయి నాయకత్వం లేదు. కాబట్టి 350 రావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, బీజేపీ తేగలుగుతారు. కానీ పార్టీ దానికి అన్ని విధాల సమాయత్తమవుతుంది, సరిదిద్దుకుంటుంది. అన్ని గతంలో జరిగినటువంటి వాతావరణం నుంచి బయటపడేందుకు రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ సమాలోచనలు చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా బయటపడతారు ఈ ఇబ్బందుల నుండి. తప్పకుండా పార్టీ ఆశించిన విధంగా 350, 360. కాంగ్రెస్ పార్టీకి ఓ రోజు 404 వచ్చినాయి. నేను లోక్సభ సభ్యునప్పుడు మన 1984లో అప్పుడు రెండే బీజేపీకి రెండే ఎంపీలు, హనంకొండ, జంగారెడ్డి. గుజరాత్ నుండి ఆయన అహ్మద్ పటేల్, ఇద్దరే ఉండేది. అలాంటి ఇద్దరు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 303, రేపు 350, 400 అంటే అతిశయోక్తి ఏం కాదు, వాస్తవం కనిపిస్తుంది. అవకాశాలు ఉన్నాయి, గెలుస్తారు కూడా. సార్, ఇదే సందర్భంలో ఒక కొత్త చర్చ తెర మీదకి వచ్చింది సార్. కేటీఆర్ సికింద్రాబాద్ నుంచి కానీ మల్కాజ్గిరి నుంచి కానీ పోటీ చేస్తాడనేటువంటి మాట వినిపిస్తుంది. బీజేపీ తట్టుకోగలదా? ఎందుకంటే మల్కాజ్గిరి మాజీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం, సో ఆయన పోటీలో ఉండేందుకు ఛాన్స్ లేదు. మీ పార్టీ నుంచి 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి పి మురళీధర్ రావు, రెండోది ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి స్థానానికి. అదే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ. ఈ 2 స్థానాల్లో ఎక్కడో చోట కేటీఆర్ నిల్చునే ఛాన్స్ ఉంది అనేటువంటి మాట కొత్తగా చర్చ మీదకి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్కు వాళ్ళకి ఏమంటే అత్యాశ, పదవిలో ఉంటే నిన్న పదవి ద్వారా వాళ్ళు అనేక హంగులు, అనేక రకమైనటువంటి అనుభవాలు, అది సామాజికంగానా, ఆర్థిక పరంగానా, రాజకీయ పరంగానా, పబ్లిక్లో పొందినటువంటి గౌరవ మర్యాదలు అవన్నీ చూసిన తర్వాత నిన్న ఎన్నికలలో పదవులు కోల్పోయినరు. దాని కొరకు రాష్ట్రంలో ఎంత కొట్లాడినా ఏమున్నా శాసనసభలో ప్రతిపక్ష శాసనసభ్యులుగానే ఉంటాము. మరి ఒక జాతీయ స్థాయిలో ఎంపీగా నేను ఆయనకు హైటెక్ నాలెడ్జ్ ఉంది, వెస్టర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, నేను అక్కడ పోతే బాగా రాణించగలుగుతా అని అత్యుత్సాహంతో ఆయన ఆశిస్తున్నాడేమో. కానీ సికింద్రాబాదులా లేకుంటే మల్కాజ్గిరా, మెదక ఎక్కడ పోయినా నిజంగా మొన్నటిసారి ఆ కుటుంబం మీద పడాలి దెబ్బ. కానీ ఇప్పుడు రేపటి పార్లమెంట్ ఎన్నికలలో కేటీఆర్ నిలబడితే సునాయాసంగా బీజేపీ పార్టీ అభ్యర్థులు మీరు చెప్పిన పేర్లలో ఎవరైనా, ఎవరికి టికెట్ వచ్చినా, మల్కాజ్గిరిలో నిజంగా అక్కడ అంతా, మల్కాజ్గిరి అంటే నేను ఒకప్పుడు
ఎంపీని ఆ ఏరియాలో 84, 89. మల్కాజిగిరి ప్రాంతంలో చాలామంది ఉత్తర భారతదేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మల్కాజిగిరి ప్రాంతంలో ఒక్క మల్కాజిగిరే కాదు, ఆల్ ఇండస్ట్రియల్ ఏరియాలు వస్తాయి. అవును, మల్కాజిగిరి మొత్తం ఆ చుట్టుపక్కల కూకట్పల్లి నుండి కూకట్పల్లి మొత్తం ఎల్బీ నగర్ వరకు పరిసర ప్రాంతాలు పెద్ద కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో హిందుత్వ వాదన, హిందుత్వ భావాలు ఉన్న ఓటర్ మహాశయులు చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి అది బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు దోహదం చేయగలిగిన వాతావరణమే మల్కాజిగిరి లేకుండా. ఇక కేటీఆర్ ఏదో ఆరాట పడుతున్నాడు, ఆయన ఉబలాట పడవచ్చు. ఎంపీనైతా, నేను ఢిల్లీలో కూడా నేను నా చక్రం తిప్పుతా, మా నాయన మాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి అయింది. మీ ప్రతిష్ట దిగజారడం నిన్న శాసనసభ ఎన్నికల ద్వారా మొదలైంది. ఇక మీకు ఎక్కడ పోయినా గతంలో పొందిన పదవుల కంటే పెద్ద పదవులు ఏమి రావు మీకు. ఇక్కడనే మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడంలో మీ నిజాయితీని ప్రదర్శించాలి. మీరు ఏమేమి పొరపాట్లు చేసినో కరెక్ట్ చేసుకోవాలి, దాని కారణాలు తెలియజెప్పాలి. నువ్వు ప్రజలను మోసం చేసినావు, నువ్వు మీ అయ్యా. అరే ఇది హైదరాబాద్ సిటీ చూడంటే ఏదో జనాన్ని మేనేజ్ చేసి ఏమో చేసి కేటీఆర్, చంద్రశేఖరరావు నువ్వు ఎన్నికలు రాకముందు డబ్బులు పంచినావా? 84, 89 ప్రాంతాన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేవు, నేను ఎంపీని కదా. గ్రామాలలో ఏం చెప్పినావు మిస్టర్ కేసీఆర్? ఏం చెప్పినావు ఎవరికైనా? నేను ఒక్క మందు సీసా, మందు చుక్క మా ఓటర్ మహాశయులకు ఇవ్వలేను, పంచను, ₹1 ఇవ్వలే. ఈ సిద్దిపేట ప్రాంతంలో, మెదక్ జిల్లాలో ఇది ప్రచారం చేసి ఎన్నికలలో గెలవలే. ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించినావు కదా ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించి చెరిచినారు అయ్యా కొడుకులు. మీకున్న అధికారంతో, మీకున్న అహంకారంతో, మీకు అందిన ఆర్థిక బలంను ఉపయోగించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థను డబ్బుమయం చేశారు. బట్ ఇదే టైంలో సార్ కేసీఆర్ మెదక్ నుంచి, కేటీఆర్ సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి, కవిత ఏమో నిజామాబాద్ నుంచి, ముగ్గురు ఫ్యామిలీలో తండ్రి, కొడుకు, కూతురు ముగ్గురు ఒకేసారి తీవ్రమైన పరాభవం జరుగుతుంది. ముగ్గురికి తెలంగాణ ప్రజలు ఓడిస్తారు. ఎందుకంటే మీరు చేసినటువంటి ఘోరాలు, మీ వల్ల జరిగిన నేరాలు, మీరు ఏ స్థాయిలో ఏమేమి కుంభకోణాలు చేశారు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారు. మీరు బాగుపడినంత మాత్రం తెలంగాణ అంతా బాగుపడదా? మీకు నమ్మి ఓటేస్తారా? మిమ్మల్ని నమ్మాలా? అవకాశాలే లేవు. ముగ్గురు ఓడిపోతారు. రైట్, చూద్దాం సార్ ఏం జరగబోతుంది అనేటువంటిది. ఫైనల్గా ఒక్క మాటలో కంక్లూడ్ చేయాలంటే కొత్త గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? వచ్చి ఎక్కువ టైం అయితే కాలేదు కానీ స్టిల్ కొత్త గవర్నమెంటు, కొత్త ముఖ్యమంత్రి నిజంగానే యువకుడు, ఉత్సాహవంతుడు, ఆరాట పడుతున్నాడు. ఆయనకు ఆర్థిక వనరులు లేవంటున్నాడు. ఒక పక్క ఖజానా ఖాళీ అయిందని చెప్తున్నాడు. ఖాళీ ఖజానాలతో ఆర్థిక వనరులు లేకుండా మరి వారు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలట ఏ మేరకు మరి వాటిని ప్రజలకు అందిస్తాడో చూడాలి. అయితే ఈ నెలలో 3 నెలల్లో వారి పనితనం మీద, విధి విధానాలపైన ఇప్పుడే నిజంగా కామెంట్ చేయడము సరైనది కాదు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, 6 పథకాలు, 6 హామీలు తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చింది కదా, గ్యారంటీ పథకాలు అన్నారు కదా. అసలు మీకంటే మోడీ అనేక పథకాలు, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, ప్రాథమిక వసతులు గ్రామీణ స్థాయిలో పేద వర్గాలకు కల్పించడంలో, నిరుద్యోగ యువకులకు ఆర్థిక స్వావలంబన కొరకు, వృత్తి కొరకు వారు ఏదైనా పని చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా అనేక స్కీములు, లోన్ల ద్వారా, రైతాంగానికి కేసీఆర్ ఇవ్వడమే కాదు, కేసీఆర్ ఇచ్చింది కొద్దిగా, ప్రచారం ఎక్కువ. ఢిల్లీ నుండి నరేంద్ర మోడీ రైతుల కొరకు, మహిళల కొరకు, అన్ని వర్గాల ప్రజానీకం కొరకు మోడీ అందించినవి నీ 6 సూత్రాల, 6 పథకాల గ్యారంటీ పథకాలు లాంటివి కావు. రైట్, నువ్వేమో ఖజానా ఖాళీ ఉండదు అంటున్నావు. 6 పథకాలు ఎట్లా హామీ ఇచ్చినవయా? నీ హామీలను ఎట్లా మరి ప్రజలకు ఎట్లా దాన్ని అమలు చేయగలుగుతావు? మోడీ ఖజానా ఖాళీ పెట్టుకొని హామీలు ఇయ్యలే. ఈనాడు గ్రామాన కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం తిరుగుతుంది కార్యక్రమం పేరు మీద. అందరినీ అధికారులు పోయి ప్రజలను సమీకరించి మోడీ స్కీములను అన్నింటినీ కూడా తీసుకెళ్తున్నారు. భారత వికసింపు యాత్ర ద్వారా మోడీ అందిస్తున్నటువంటి అనేక స్కీములు
నీలాంటి లోపభూయిష్టమైన స్కీములు కాదు, నీలాంటి ఉత్తుత మాటలతో ప్రచారం చేసినటువంటి స్కీములు కాదు. దానికి సరిపోయే నిధులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కరెక్ట్. నిధులు ఉన్న తర్వాతనే మోడీ ప్రవేశపెట్టిండు, అమలు చేస్తుండు. అది ఎన్నికల కొరకు, రేపు జరగబోయే ఎన్నికల కొరకు ఆ యాత్ర మొదలుపెట్టలే ఈ కార్యక్రమాలు నడవదు. భారత వికసిత యాత్ర. సార్ ఒక్కటి మెచ్చుకోవాలి సార్, బీజేపీ చేసిన అన్ని పనుల్లో అంటే ఇది కేవలం క్రెడిట్ ఒక్క మోడీకి వెళ్ళిపోద్దా లేదంటే మిగిలిన నాయకులందరికీ వెళ్ళిద్దా తెలియదు, కానీ బీజేపీకి మాత్రం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బహిర్భూమికి వెళ్ళేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. భారతదేశం ఇవాళ 93%, మోర్ దెన్ 93% ఏమో కొత్త లెక్కలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. 93% ఎక్కువగా ఇవాళ బాత్రూమ్స్ ఉన్నాయి ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామానికి చేరింది, ప్రతి ఇంటికి గ్యాస్, ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీ కూడా చేరింది. పేద ప్రజల ప్రాథమిక వసతులు సమకూర్చడంలో నిజాయితీగా ప్రజల పక్షాన నిర్ణయాలు చేసిన, భారత స్వాతంత్రానంతరం చేసిన నాయకులలో అగ్రగణ్యుడు మోడీ, నరేంద్ర మోడీ. మామూలుగా గ్రామీణ ప్రాంతంలో ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించేందుకు, ఆ ఇంట్లో ప్రాథమిక వసతులు, ఇల్లు కావాలి, ఇంట్లో మీరు చెప్పినటువంటి బాత్రూమ్ కావాలి, ఇంట్లో కిచెన్ కు సరిపోయే గ్యాస్ కనెక్షన్ కావాలి, ఆ ఇంట్లో ఆ మహిళకు ఆర్థిక స్వావలంబనం ఇవ్వగలిగిన స్కీములలో డబ్బులు అందించగలిగిండు. మరి నిజంగా ఊళ్ళల్లో మీరు చెప్పిన బహిర్భూమిదే కాదు, అనేక కార్యక్రమాలు పేద ప్రజానికానికి అందినాయి, కానీ ప్రచారం జరగలే. అదే సార్ ప్రజలకు ప్రచారం జరగడం రైట్. చాలా ఫన్నీ అనిపిస్తుంది సార్, మీరు చేసిన పనులు, మీ పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే చేసినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరంతా విఫలమయ్యారు అనేటువంటి చాలా పెద్ద మాట. ఇన్ఫాక్ట్ కేటీఆర్ అందరికీ అదొక బ్రహ్మ పదార్థంలో చూపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్ని సగానికి ఎక్కువ ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఫండ్స్ని ఆయన కేవలం నావి 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 అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేస్తుందని చెప్పేసి తీసుకెళ్ళి ఆఖరికి తెలంగాణ ప్రభుత్వం పంచిపెట్టినటువంటి పేపర్ల మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక సైడు, తెలంగాణ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటిది ఇంకో సైడు లోగోలు వేసి మరీ ఇచ్చినప్పుడు తప్ప ప్రజలకు తెలియలేదు. మీరెందుకు ఇలాంటివన్నీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు? ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరంతా? అదే మా బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు బూత్ స్థాయిలో విస్తరించలే, వాస్తవం బూత్ స్థాయి చేరుకోలే, కొంతమంది నాయకులకే పరిమితమైంది. అయితే మీరు చెప్పినట్టు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి భారత్ వికసిత్ యాత్ర దీని ద్వారా ఇప్పుడు మీరు చెప్పినటువంటి భారత్ ఆయుష్మాన్ భారతే కావచ్చు, లేకుంటే గృహ నిర్మాణానికి సంబంధించిన ఇళ్ళే కావచ్చు, లేదా రైతాంగానికి వ్యవసాయ రంగంలో తెచ్చినటువంటి అనేక స్కీములే కావచ్చు, నిరుద్యోగ యువకులకు, ఈ రోడ్ల మీద పని చిరు వ్యాపారులకు, చిల్లర వ్యాపారం చేసుకున్న రోడ్ల మీద వెండర్స్, స్ట్రీట్ వెండర్స్, వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా లోన్ ఇచ్చిండు. అసోసియేషన్ పెట్టి అందరికీ లోన్స్ ఇచ్చింది 50,000 పైచలకు. అట్లా మోడీ చేరుకోగలిగిండు. ఈ భారత్ వికసిత్ యాత్ర ద్వారా ఇప్పుడు నడుస్తుంది నిరంతరంగా. నేను 15 రోజుల నుంచి ఆ యాత్రలో వరంగల్లో పాల్గొన్నా. ఇవాళ బ్రేక్ అయింది నాకు. నేను ఇంకా రేపటి నుంచి మళ్ళీ చివరి వరకు అదే యాత్రలో ఉన్నా. అయితే యాత్రలో నిజంగా అందులో చర్చకు అందిస్తున్న స్కీమ్లను చూసి చాలా మంది ప్రజలు స్పందిస్తున్నారు. గ్రామాలలో తండోపతండాలుగా తరలిస్తున్నారు, ఆ స్కీములు తీసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. మీరు చెప్పినట్టు మన మోడీ గారు అందించినటువంటి గృహ నిర్మాణ పథకానికి కేసీఆర్ 9,000 కోట్ల రూపాయలు 2 పడకల ఇల్లు నిర్మాణం చేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వ వాటాగా మీరు 50 నేను 50 అని 9,000 కోట్ల రూపాయలు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఢిల్లీ నుండి తెచ్చుకొని ఇల్లు కట్టినటువంటి సమాచారం. ఇల్లు కట్టడం అసలు ఆ ప్రాసెస్ మొదలైన అక్కడక్కడ సిటీలలో కొద్ది ప్రాంతాల్లో. అయితే మోడీ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం అడిగింది కేసీఆర్, మేము 9,000 కోట్లు ఇచ్చినాం కదా, ఆ లబ్ధిదారులు ఎవరు? భారత్ ఆవాస్ యోజనలో తెలంగాణ ప్రాంతం నుంచి ఏ గ్రామం, ఏ జిల్లా, ఏ మండలం, ఏ ఊరు లబ్ధిదారుల లిస్టు పంపించమంటే కేసీఆర్ పంపలే ఢిల్లీకి. 9 ఏళ్లలో ఒక్క పేరు కూడా పంపలేదు. మరి వారు తర్వాత తదనంతరం మోడీ రాష్ట్రానికి కేటాయించాల్సినటువంటి ఆవాజ్ యోజన కింద ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వలే, ఇక ఆగినాయి. అయితే నేను నిన్న నిజంగా బ్యాంకుల ద్వారా ఆ వికసిత్ యాత్రలో చర్చకు వచ్చిన సందర్భంగా నేను గమనించగలిగిన, నాకు కూడా తెలియదు, బ్యాంకర్ ఏం చెప్తున్నాడంటే పిఎం ఆవాజ్ యోజన కింద మీకు 2,70,000 మేము ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ బ్యాంకర్ కి లింక్ చేసి 3 లక్షలు ఇస్తాం, కానీ మీకు మున్సిపల్ పర్మిషన్ ఉండాలి, భూమి ఉండాలి, మీరు యోగ్యత ఉండాలి, వైట్ కార్డు హోల్డర్సా, మీ ఇన్కమ్ ఏంటిది, ఇవన్నీ నిబంధనలకు అనుకూలంగా వచ్చిన వాళ్ళందరికీ మేము ఆయుష్మాన్ భారత్ లేదా ఆయుష్మాన్ భారత్ ఏమో ఆరోగ్యానికి సంబంధించి ఆవాస్ యోజన కింద
మీ ఇళ్ళకు మేము డబ్బులు ఇచ్చేస్తాం. ఇస్తామని చెప్పి. రైట్ రైట్ ఇది నడుస్తుంది కార్యక్రమం. రైట్. అయితే కేసీఆర్ మోసగించిండు. కేంద్రం నుంచి అనేక రకాలు వచ్చినటువంటి నిధులను తన పేరు మీద మార్చుకొని తన ప్రభుత్వ పేరు మీద తన ప్రతిష్ట పెంచుకునేందుకు, తన గౌరవాన్ని తను ఓట్లు దండుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ తన ద్వారానే వచ్చినట్టు, తన ద్వారానే సేకరించబడ్డట్టు నిజంగా ఆయన భ్రమింపజేసిండు. రైట్ సార్, చివరిగా మన ఈ ఇంటర్వ్యూని మనం కంక్లూడ్ చేసే కంటే ముందు నాకు మాట చెప్పండి, వరంగల్లో మీకే ఎందుకు ఓటేయాలి? అది మిమ్మల్ని చూసి ఓటేయాలా లేదా మోడీ చేసినటువంటి డెవలప్మెంట్స్ చూసి ఓటేయాలా? మీరు రెండు అంశాలు చెప్తున్నారు. మోడీ అందించినటువంటి డెవలప్మెంటల్ కార్యక్రమం అది యూనిఫామ్గా అంతటా అందింది, వరంగల్ కూడా ఉంది. నన్ను చూసి నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా. 45 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలలో ఉన్నా. నేను ఎక్కడ కూడా అవినీతి చేయలే, నేనేం ఆస్తులు సంపాదించలే, నేను ఎక్కడ కూడా కుంభకోణాలలో ఇరుక్కోలే, భూ ఆక్రమణలు చేయలే, సెటిల్మెంట్లు చేయలే, మీకు ఉద్యోగం ఇస్తానని 1 లక్ష రూపాయల 10,000 ఎక్కడ కూడా నేను లంచం తీసుకున్న చరిత్ర లేదు. నిజాయితీగా నా వైద్య వృత్తి ద్వారా సంక్రమించినటువంటి నాకేమన్నా ఆదాయం వస్తే ఆ డబ్బుతో డీజిల్ బండ్లు నడుపుకొని ఉద్యమాలు నడిపి ప్రజాక్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యే గజ్వెల్లో, గన్పూర్లో 6:30 గంటలకే ఊరు గ్రామాలలో తిరిగిన వ్యక్తిని. గజ్వెల్ వాసులకు తెలుసు, గన్పూర్ వాసులకు కూడా తెలుసు. 6:30 గంటలకు ఇంటికి వెళ్ళి ఆ బస్తీలలో తిరుగుతూ ఇల్లుందా, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు, రాజశేఖర రెడ్డి ఇల్లు లేని వాళ్ళకు ఇప్పుడు కనిపిస్తున్నాయి బంగ్లాలని గ్రామీణ ప్రాంతం. గ్రామం తిరిగి నేను ఒక్క స్టేషన్ గన్పూర్లో 2,000 ఇండ్లు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలకు బీసీలకు ఎస్సీలకు సంబంధించిన గృహ నిర్మాణ పథకంలో 2,000 ఇల్లు 6:30 గంటలకు ఇంటింటికి తిరిగి వాళ్ళ సిమెంట్ ఇంటికి తీసుకుపోయి బిల్లు ఇంటికి ఇచ్చి లబ్ధిదారులు పొద్దున్నే. ఇది నేను చెప్పుకోవడం కాదు, మీరు గణపురం నుంచా గజ్వెల్ నుంచి సమాచారం తెచ్చుకోవాలి. అందుకే నేనేం ఫీల్ అవుతున్నంటే, నేను నిజాయితీగా ఉన్నా, నిబద్ధతతో ఉన్నా, కుంభకోణాలు చేయలే, లంచగొండి కార్యక్రమాలలో ఎక్కడ కూడా తలదూర్చలే, సెటిల్మెంట్ చేయలే, భూ వివాదాలు చేయలే. నాకు నేను ఉద్యమకారుణ్ణి, తెలంగాణ కొరకు నిరంతరంగా నిర్విరామంగా నా శక్తి యుక్తులను తారపోసిన, మంత్రి పదవికి రాజీనామా చేసిన, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన, తెలంగాణ రావడం కొరకు, తెలంగాణ రాబట్టడం కొరకు. మరి నాకంటే ఎక్కువ వరంగల్లో ప్రజా ఉద్యమాలలో ప్రజా సమస్యలను కొరకు మరి ఉద్యమాలు చేసిన వ్యక్తిగా, నిజాయితీగా ఉన్న వ్యక్తిగా నాకంటే మిన్నగా ఎవరైనా ఉంటే పార్టీ ఇవ్వచ్చు, వాళ్ళని వెల్కమ్ చేయాలి. మరి నేను ఆ రకంగా నేను ఎంపీ అభ్యర్థిగా నేనే అర్హత కలిగిన సూటబుల్ క్యాండిడేట్. నేను విద్యాధికుని, మెడికల్ సైడ్ 2 పీజీలు ఉన్నాయి, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన, బయట నుంచి అనుభవం ఉంది, లోక్సభ చూసిన, శాసనసభ చూసిన, మంత్రిగా చూసిన, క్షేత్రస్థాయిలో గణపురంలో చూసిన, వరంగల్లో చూసిన. మరి నాకు ఏ అర్హత లేదు, ఎందుకు నేను ఎంపీ కాకూడదు, ఎందుకు టికెట్ నాకు రాకూడదు, ఎందుకు నన్ను ఎన్నుకోకూడదు? ఓ వరంగల్ వాసులారా, తెలంగాణ వాసులారా చెప్పండి, ఇది నా డిమాండ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవెన్ మేము కోరుకుంటాం, ఎందుకంటే అనుభవజ్ఞులు ప్లస్ అలాగే అన్ని రకాల పొజిషన్స్ చూశారు కాబట్టి ప్రజలకి ఏం కావాలి, ఏం వద్దు అనేటువంటిది బాగా తెలిసి ప్రజల దగ్గర వరకు అన్నీ చేర్చగలరు అనే నమ్మకంతో మేము అప్పీల్ చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం, ఓటర్ని మీకు ఓటేయాలన్నట్టుగా, పార్టీని కూడా మీ వైపు మొగ్గు చూపాలి మేజర్గా అనేటువంటి మాట. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. రైట్, సో అది చివరిగా విజయరామారావు గారితో మాట మంతే. ఒకటైతే వాస్తవం, సెంట్రల్లో అంటే లోకల్లో ఎవరున్నా సరే, అంటే ఇది ఏ వైపు కాదు, డెవలప్మెంట్ చూసి మాత్రమే ఓటు వేయాలని రిక్వెస్ట్ మాత్రమే చేయగలం, అంతవరకే. ఇప్పటి వరకు ఓటింగ్ రిజిస్ట్రేషన్స్ చేసుకునే వాళ్ళు, దయచేసి చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఓటింగ్స్ అదే మీ ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ రిజిస్ట్రేషన్ కనుక ఇప్పటివరకు మీ చేతిలో లేకపోతే ఇప్పటికైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఫామ్స్ ఓపెన్ చేసింది, వితిన్ 1 మంత్లో మీ దాకా వస్తాయి. దగ్గరలో ఉన్నటువంటి ఈ సేవ మీ సేవ సెంటర్లో చేసుకోవచ్చు. అలాగే చదువుకున్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, గ్రాడ్యుయేట్స్కి స్పెషల్గా గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా తొందరలో రాబోతున్నాయి. దయచేసి మీరు మీ ఓటర్ ఐడెంటిటీ కార్డులను, మీ రిజిస్ట్రేషన్లను మీరు చేసుకోవాల్సిందిగా ఒక ఇంటర్వ్యూయర్గా, ఒక యాంకర్గా రిక్వెస్ట్ చేయగలుగుతున్నాను, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.